ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. చూడండి, మార్నింగ్ మార్నింగ్ సూర్యుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. ఈరోజు మార్నింగే ఇంకా హెడ్ బాత్ చేసి నేను దీపం పెట్టుకుంటున్నాను. నైట్ దీపాలన్నీ పూజించాను. నేను ఈ దీపాలు కడిగే హ్యాక్ చూశానండి. ఎంత అసలు నాకైతే ఆశ్చర్యం వేసింది. అంత బాగా వర్క్ అయిందనమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఎంత జిడ్డుగా ఉన్నా సరే ఇట్లా ఇత్తడి దీపాలన్నీ మనం రుద్దాల్సిన కానీ పనిలేదు. జస్ట్ ఆ వాటర్లో ముంచి లేపితే సరిపోతుంది. అట్లే తల అని మెరుస్తున్నాయండి. నేను అది వీడియో తీయలేదు. నెక్స్ట్ ఏదైనా వీడియోలో చూపిస్తాను. బాబా సపరేట్గా ఒక వీడియోనే చేసి పెడతాను. రాగి చెంబు చూడండి ఎంత మెరుస్తుందో. ఈరోజు పువ్వులు లేవండి. నేను పువ్వులు తేవడం మర్చిపోయాను మొన్న మార్కెట్లో. ఇంకా రేపన్నా తెచ్చుకొని పెట్టుకోవాలి. పూజ అంతా అయిపోయింది. పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్కూల్లో దింపేసి వచ్చేసాను. ఇప్పుడు నేనైతే పార్క్కి వెళ్తున్నాను, వాకింగ్ చేసేసి వద్దామని చెప్పి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితే మాత్రం చాలా అట్లే ప్రశాంతంగా ఉంటుంది. డైలీ రొటీన్ ఇది. మరి లైఫ్ అనేది చేంజింగ్ అంటూ ఉండాలి. కాకపోతే డైలీ లైఫ్తో అడ్జస్ట్ అయిపోతున్నాము అందరూ కదా. లాస్ట్ వీక్ హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన కండక్ట్ చేశారనమాట. ఎయిర్ షో పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఒక 6 రాకెట్స్ అట్లా. అంతకుముందు 1 వీక్ నుంచి వెళ్తూనే ఉండేటువంటి. ఎందుకు అనుకుంటూ ఉంటే ఇలా ఆ రోజు ఇంకా ప్రజా పరిపాలన ఉన్నింది కాబట్టి ఇంకా డైలీ తిరుగుతూనే ఉన్నాయి. ఒక 1 నుంచి 3 వరకు ఒక్కటే కింద వెళ్తాయండి. సౌండ్ అయితే ఇంకా ఇల్లు పేలిపోయినంత సౌండ్ వచ్చేది. అసలు వినబడేది కూడా కాదు. ఇంకా నేను ఏముందా అని వెళ్తే ఆ రోజైతే ఇంకా ఫుల్ చాలా రౌండ్స్ వేశాయి సిటీ మొత్తము. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. మనమైతే ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్గా టీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే టీకి కాంబినేషన్గా మిర్చి బజ్జీ చేస్తున్నాను. ఎవరైనా మిర్చి బజ్జీకి కాంబినేషన్గా టీ చేసుకుంటారు. నేనైతే రివర్స్ అన్నమాట. టీ తాగితే చాలు, దానికి కాంబినేషన్గా మిర్చి బజ్జీ చేస్తున్నాను. రండి వెళ్ళిపోదాం. అసలు మిర్చి బజ్జీకి మామూలు మిరపకాయలు లేకపోయినా కానీ అదే బజ్జీ మిరపకాయలు నార్మల్ మిరపకాయలతో కానీ చేసుకోవచ్చండి బజ్జీ. ఇవైతే బజ్జీ మిరపకాయలే. మనం ఇప్పుడు బజ్జీలు వేసుకునేద్దాం. నేనైతే ఓన్లీ శనగపిండి, అలాగే కొంచెం సోడా, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పైన ఫ్లేవర్ ఉండడానికి మిరప్పొడి వేశాను, అంటే కారపొడి. నార్మల్గా కొంతమంది అయితే ఫుల్ మిరపకాయని అట్లే వేసేస్తారు, కానీ మిడిల్లో మసాలా పెట్టి వేస్తారు. నేనైతే అలానే వేసుకునేస్తున్నాను. ఈ పెనం ఎందుకంటే ఇలా ఉంది, 4-5 రోజుల నుంచి ఆయిల్ అయిపోతుంది దీంట్లోనే. ఇంకా బజ్జీనో బోండానో వేసుకునేస్తున్నాను, అందుకు అలానే ఉంది. ఇప్పుడైతే అన్నీ వేసుకునేద్దాము. నాకైతే ఇలా చేసుకొని తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. మామూలు ఇంకా అలాంటి బజ్జీలు కానీ చేసి మన ఛానల్లో పెడతాను, ఓకేనా.
ఇంకా ఈవినింగ్ పిల్లలు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, పిల్లలు అడుగుతూనే ఉంటారు అది కావాలి ఇది కావాలని చెప్పి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసుకునేస్తే బజ్జీలు రెడీ అయిపోయాయి. ఈరోజుకి ఈ వీడియోనండి. మరో మంచి వీడియోతో మన ఛానల్ కలుస్తాను. అంతవరకు బాయ్.